అంగసే వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు చూపిస్తారు, హీరో బ్రిడ్జ్ మీద నుంచి దూకుతుండగా హీరోయిన్ హీరో పేరుని పిలుస్తుంది. అప్పుడు హీరోయిన్ ఒక్కసారి పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు మనకి చూపిస్తారు, ఏ అబ్బాయి అయితే మెరుపుపడి చనిపోయాడో ఆ అబ్బాయి ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు తెలుసా, థర్డ్ పీరియడ్ లేదు, ఇప్పుడే క్లాస్ టీచర్ వచ్చి చెప్పింది, మంచిది కదూ అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, ఇక్కడ అందరూ ఉన్నారు కానీ ఎవరికి నిజంగా బాధ అనేదే లేదు. ఇప్పుడు హీరోయిన్ హీరోని చూస్తుంది, అతని బ్యాచ్ని చూస్తుంది. లీ డాంగ్ జిన్ ఒకళ్ళు మాత్రం బాధపడుతున్నారు నిజంగా అని తన మనసులోనే అనుకుంటుంది. కానీ హీరోయిన్ అప్పుడు హీరో ఫేస్ని చూడదు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, మా ఇద్దరు కళ్ళు కలిసినట్టున్నాయి అని తను అనుకుంటుంది. ఒకసారి 2 సార్లు కాదు, హీరోయిన్ ఎప్పుడు చూసినా హీరో కళ్ళు కలిసినట్టు అనిపిస్తాయి కానీ హీరో ఫేస్ మాత్రం చూడదు తను. ఒకరోజు హీరోయిన్ తన రోజు కూర్చునే చోటకి వెళ్ళి అన్నం తింటూ ఉంటుంది. అప్పుడే అతని ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ ఆడుకోవడం చూస్తే ఏదో ఒక టీవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు అని హీరోయిన్ తన మనసులో అనుకుంటుంది. తను కూర్చున్న చోట ఎందుకు ఎండ తగలట్లేదు అని పైన చూసుకుంటుంది. అప్పుడు ఒక టెంట్ని వేసి ఉండడం చూసి దానిపైన హీరో పేరు ఇంకా వాళ్ళ మదర్ పేరు రాసి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, హీరోయిన్ కాలేజ్ వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు తను అనుకుంటుంది, నేను ఒక్కసారి అతనితో మాట్లాడుంటే బాగుండేది. అప్పుడు తనకు అనిపిస్తుంది, ఎవరు తన వైపే చూస్తున్నట్టు. తను వెనక్కి తిరిగి చూస్తుంది. దూరంగా ఉండడం వల్ల ఎవరు చూస్తున్నారా అనేది హీరోయిన్కి తెలీదు. నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు, హీరోయిన్ ఇంటి దగ్గర నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అది హీరోయిన్ చూస్తుంది. తను ఇంటి బయట ఒక బుక్ ఉండటం చూసి, ఇంకొక బొక్కే ఉండటం చూసి దాన్ని లోపలికి తీసుకువెళ్తుంది. అయితే అందరూ గ్రాడ్యుయేషన్ అయిపోయిందన్నమాట అని అనుకుని ఆ బుక్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ హీరో ఫేస్ని చూస్తుంది. తర్వాత మనకి ప్రెజెంట్ సీన్ని చూపిస్తారు. అప్పుడు హీరోయిన్ని చూసి అనుకుంటుంది, 10 సంవత్సరాలు అయిపోయింది నిన్ను చూసి, కానీ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని తను అనుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఒక్కసారిగా ఆ మెరుపు పడి చనిపోయిన అబ్బాయి సీన్ని గుర్తు తెచ్చుకుంటుంది. హీరో దూకేయడంతో అక్కడికి అంబులెన్స్ వచ్చి హీరోని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అదంతా హీరోయిన్ పైన బ్రిడ్జ్ మీద నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, పర్లేదు కనీసం అంబులెన్స్ అయితే టైంకి వచ్చింది కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు సిరి తన వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సిరికి ఒక ఫోన్ వస్తుంది. మరోవైపు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి అంటారు, మీరు సిరినా? అప్పుడు సిరి అంటుంది, అవును చెప్పండి. ఆ వ్యక్తి అంటాడు, మీకు లీ డాంగ్ జిన్ తెలుసా? అతనికి ఒక యాక్సిడెంట్ జరిగింది, మీరు తొందరగా రావాలి హాస్పిటల్కి అని ఆ వ్యక్తి చెప్తాడు. దాంతో సిరి హాస్పిటల్కి వెళ్తుంది. మరోవైపు హీరోయిన్ న్యూస్ని సెర్చ్ చేస్తూ ఉంటుంది. హ్యాండ్ రివర్లో దూకిన వ్యక్తి గురించి, అంటే హీరో గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది. తనకు ఒక న్యూస్ ఆర్టికల్ కనిపిస్తుంది. లీ డాంగ్ జిన్ అనే వ్యక్తి హ్యాండ్ రివర్లో దూకాడు కానీ అతనికి పెద్ద గాయాలు ఏమీ జరగలేదు అని న్యూస్ రిపోర్ట్ చూపిస్తుంది. ఇది చూసిన హీరోయిన్ ఇదంతా తన వల్లే జరిగిందని బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు, హీరో హాస్పిటల్ వార్డులో ఉంటాడు. అక్కడికి జంగ్హ్యోక్ కూడా అతన్ని చూడటానికి వస్తాడు. జంగ్హ్యోక్ రావడంతో హీరో లేసి కూర్చుంటాడు. ఇప్పుడు జంగ్హ్యోక్ అంటాడు, ఎందుకు నీకు ఇంత సడన్గా హ్యాండ్ రివర్లో దూకాలనిపించింది? నీకు స్పోర్ట్స్ అంత బాగా నచ్చాయా ఏంటి అని జంగ్హ్యోక్ హీరోతో అంటాడు. హీరో అంటాడు, డేటాని ప్రూవ్ చేద్దామని దూకాను అని అంటాడు. దానికి జంగ్హ్యోక్ అంటాడు, ఏంటి? సరే ఏదో ఒకట్లే, అయినా నువ్వు బిజీగా లేవా అని హీరో అడుగుతాడు. దానికి జంగ్హ్యోక్ అంటాడు, అవును బిజీగానే ఉన్నాను, అలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ, నువ్వు నాకు హెల్ప్ చేయాలి కదా అని జంగ్హ్యోక్ అంటాడు. దానికి హీరో అంటాడు, సరే చేస్తానులే, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని జంగ్హ్యోక్తో హీరో అంటాడు. నువ్వు నిజంగానే బాగానే ఉన్నావా అని జంగ్హ్యోక్ అంటాడు. అప్పుడు హీరో అంటాడు, చూడు ఎంత ఫిట్గా ఫైన్గా స్ట్రాంగ్గా ఉన్నాను అని హీరో అంటాడు. అప్పుడే సిరి అక్కడికి వస్తుంది. నువ్వు బాగానే ఉన్నావా అని తను అంటుంది. జంగ్హ్యోక్ చూసి, ఈమెవరు ఇంతకీ అని అంటే హీరో అంటాడు, నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్లే. సరే అయితే నేను హాస్పిటల్ ఫామ్ డీటెయిల్స్ని చూసుకుని వస్తాను, ఏదైనా జరిగితే నాకు కాల్ చేయి, అర్థమైందా? సరే అయితే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సిరి హీరోని అడుగుతుంది, ఇతనెవరు అని అంటే హీరో అంటాడు,
నా బెస్ట్ ఫ్రెండ్ కిమ్ జున్ హ్యూక్. చూడటానికి చాలా జాలివంతుడు ఇంకా కరుణామయుడిలాగా అనిపిస్తాడు కదూ, కానీ ఒక క్రిమినల్ డిటెక్టివ్ తెలుసా అని హీరో సిరితో అంటాడు. అప్పుడు సిరి అంటుంది, జాలి, కరుణ. నేను అతన్ని చూసిన వెంటనే నాకు కూడా అనిపించింది అతను ఒక డిటెక్టివ్ అని. అప్పుడు హీరో నవ్వుతూ, ఇన్నేళ్ళు అయిపోయింది అయినా జంగ్ గురించి జనాల ఒపీనియన్ ఏం మారలేదు అని హీరో అంటాడు. అప్పుడు సిరి అంటుంది, నువ్వు చనిపోవాలనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఇలా చేస్తే మీ జంగ్ ఏం హెల్ప్ చేసినట్టు అవ్వదు అని సిరి అంటుంది. దానికి హీరో అంటాడు, చాలా బిజీగా ఉండుంటావు, నువ్వు నా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది, సారీ అని హీరో అంటాడు. కానీ ఇప్పుడు నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా అని హీరో సిరిని అడుగుతాడు. ఏంటి అని సిరి అడుగుతుంది. దానికి హీరో అంటాడు, నేను ఇప్పుడున్న పరిస్థితిలో ఒక లాస్ట్ కండిషన్ని చెక్ చేయలేకపోయాను, నువ్వు నా కోసం. హీరోని మధ్యలో ఆపుతూ సిరి అంటుంది, ఏంటా కండిషన్? ఇది నేను మీజంగ్ ద్వారానే వినాలనుకుంటున్నాను అని హీరో అంటాడు. అప్పుడు ఆ కండిషన్ని చెప్తాడు హీరో. ఎవరైతే తనని ప్రేమించారో వాళ్ళందరూ చనిపోయారు, మరి తను ప్రేమించిన వాళ్ళకి ఏమైంది అనేదే కండిషన్ అని చెప్పి దాని గురించి హీరోయిన్తో కనుక్కోమని హీరో రిక్వెస్ట్ చేస్తాడు సిరిని. దానికి సిరి కూడా ఒప్పుకుంటుంది. ఈ సీన్లో మనకి చూపిస్తారు, హీరోయిన్ ట్రిప్ కోసమని రెడీ అయ్యి కిందకి దిగుతుంది. అప్పుడు సిరి కార్లో కూర్చుని, కార్లోకి వచ్చేసేయ్ అని హీరోయిన్ని పిలుస్తుంది. అప్పుడు సిరి అంటుంది, బాగా చలిగా ఉంది కదూ అని అంటే హీరోయిన్ అంటుంది, ఇంత సడన్గా నువ్వెందుకు వచ్చావు? జాబ్ ఏమన్నా మానేసావా? సీక్రెట్గా బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసి అతను ఇప్పుడు బ్రేకప్ చెప్పేసినందుకు ఇక్కడికి వచ్చావా అని అని హీరోయిన్ అంటుంది. దానికి సిరి అంటుంది, అబ్బా ఆపు, నేను చెప్పేది వింటావా? ఒకవేళ నేను ఇలాగే బతుకుతూ ఉన్నాను అనుకో, ఎక్కడికైనా వెళ్తాననేది కూడా నాకు కష్టమే, అందుకే నాకు బాగా కోపం ఇంకా బాధేసి స్వచ్ఛమైన గాలి కోసమని బయటికి వెళ్తున్నాం అని సిరి చెప్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, స్వచ్ఛమైన గాలి, అది కూడా చలికాలంలో, అయినా చల్లగాలి కోసం నేను నా రూమ్ బయటకు వస్తాను కదా అని హీరోయిన్ అంటుంది సిరితో. అని చెప్తే సిరి ఎలాగైనా హీరోయిన్ని ఒప్పించి ట్రిప్కి తీసుకెళ్తుంది. వాళ్ళిద్దరూ కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు సిరి అంటుంది, ఎంత బాగుందో కదా, ఎప్పుడైనా నువ్వు ట్రిప్కి వెళ్ళాలనుకున్నావు అనుకో నాకు చెప్పు, నేను తీసుకెళ్తా, అంతేగాని బస్లో వెళ్ళి తిరిగేసి రావడం కాదు అని సిరి హీరోయిన్తో చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కాఫీ తాగుతూ ఉంటారు. సిరి హీరోకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి అది బెంచ్ మీద పెడుతుంది. అప్పుడే హీరోయిన్ వెనకలికి తిరుగుతుంది. అప్పుడు సిరి అది చూసి కంగారు పడుతుంది. నువ్వు చాలా బిజీగా ఉన్నావా అని హీరోయిన్ అడుగుతుంది. దానికి సిరి అంటుంది, అవును కదా, చాలా బిజీగా ఉన్నాను, ఎన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాను అనుకుంటున్నావు, ఎవరిని చూడటానికి ఎవరిని ప్రేమించే టైం కూడా లేదు నాకు, అందుకే నీ పేరు చెప్పుకొని ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి వచ్చాను అని సిరి కవర్ చేస్తుంది. రోజు చేసే పనులు మరీ అంత చెడ్డవేం కాదే అని హీరోయిన్ సిరితో అంటుంది. దానికి సిరి అంటుంది, మరీ అంత చెడ్డవి కాదు, మరీ అంత మంచివి కూడా కాదు, అవే కాకుండా ఇంకా మంచి పనులు చేస్తూ ఉండాలి, లైఫ్ ఆనందంగా ఉండాలి అని సిరి అంటుంది. హీరోయిన్ అంటుంది, లైఫ్ అనేది ఆనందాలు ఒక్కటే నిండిపోతే ఎలా, కొన్ని బాధలు కొన్ని కష్టాలతో ఉంటుంది లైఫ్ అంటే, అప్పుడే కదా మనం కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతాం, అయినా నువ్వేం కంగారు పడకు, నేను బాగానే ఉన్నాను అని హీరోయిన్ సిరికి చెప్తుంది. ఇదంతా హీరో వింటూ ఉంటాడు. అప్పుడే సిరి హీరోయిన్ని అడుగుతుంది, నాకు తెలుసు నిన్ను చాలామంది అబ్బాయిలు ప్రేమించారని, కానీ అందులో నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అప్పుడు హీరోయిన్ చెప్తుంది, తనకి తన చర్చిలో ఈ కొంగనే అతను చాలా ఇష్టమని చెప్తుంది. తను చర్చికి కూడా అతని కోసమే వెళ్ళేదని కూడా చెప్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, హీరోయిన్ మెడికల్ షాప్కి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి అప్పుడు పంటి నొప్పి ఉండడంతో మెడిసిన్స్ తీసుకుందామని వస్తుంది. అక్కడే ఈ కాంగ్ని చూసి ఇతను ఇక్కడ ఎందుకున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే ఫార్మసీ స్టోర్ ఓనర్ ఈ కాంగ్తో చెప్తూ ఉంటారు, ఇదిగో నీ మెడిసిన్స్, ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అవి మీ అమ్మగారికి చెప్పాను అని చెప్తుంది. ఆ తర్వాత థ్యాంక్ యూ అని చెప్పి వెనకాల తిరిగి చూస్తే ఈ కాంగ్కి హీరోయిన్ కనిపిస్తుంది. హీరోయిన్ని చూశాక తన మెడిసిన్స్ని పాకెట్లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్కి తెలుస్తుంది ఎపిలెప్సీ అని ఒక డిసీజ్ ఉందని తెలుస్తుంది. ఇలా జరిగాక వాళ్ళు కొన్ని రోజులు మాట్లాడుకోరు. ఆ తర్వాత ఈ కాంగ్ వచ్చి చర్చ్ బయట నుంచిన మీజాంగ్కి హీరోయిన్కి నోట్స్ ఇస్తాడు. అతనికి ఎపిలెప్సీ ఉండటం వల్ల అతను అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇది చూసిన హీరోయిన్ అతని ఇంటికి వెళ్ళి ఆ మందు ఇద్దామని అనుకుంటుంది.
కానీ తనకి ధైర్యం సరిపోక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ కాంగ్ అతనికి న్యాయమయ్యాక ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతాడు. ఇది జరిగిన చాలా సంవత్సరాలకి వాళ్ళిద్దరు కాలేజ్లో కలుసుకుంటారు. అతను హీరోయిన్ దగ్గరికి వచ్చి, నిన్ను కంగ్రాచులేషన్ చెప్పలేకపోయాను, చాలా కంగ్రాట్స్ నీకు, అయినా అంత చిన్న విలేజ్ నుంచి వచ్చి ఇంత బాగా చదువుకున్నావు, నువ్వు ఇచ్చిన నోట్స్ వల్లే నేను చదువుకోగలిగాను అని హీరోయిన్ చెప్తుంది. అప్పుడు ఈ కాంగ్ అంటాడు, నోట్సా? సరే కానీ మన కాలేజ్లో ఒక అలుమినీ అసోసియేషన్ ఉంది, నువ్వు ఇక్కడికి కొత్త కదా, వాళ్ళు ఇక్కడ ఎలా ఉండాలో నీకు నేర్పిస్తారు, ఇంకా చెప్తారు కూడా. సరే మరి నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పేసి ఈ కాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన హీరోయిన్ తనకు అసలు నోట్స్ గుర్తులేదని, ఇంకా అతని మీద ఉన్న అన్ని ఫీలింగ్స్ ఆ రోజుతో ఎండ్ అయిపోయినాయి హీరోయిన్కి. ఇప్పుడు సిరి అంటుంది, అంటే ఎవరైతే నీ ఫస్ట్లో ఉన్నారో అతను మన డిపార్ట్మెంట్లో ఉన్న ఈ కాంగా, మన కాలేజ్లో రూమర్స్ స్టార్ట్ చేసిందే వాడు అని సిరి అంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏంటి నేను విచ్చానా? అయితే నీకు ఇదంతా తెలుసు అన్నమాట, అతనే స్టార్ట్ చేశాడని అని అంటే హీరోయిన్ అంటుంది, ఒకవేళ అతను స్టార్ట్ చేయకపోయినా రూమర్ ఎలా అయినా స్ప్రెడ్ అయిపోతుంది కదా. అప్పుడు సిరి అంటుంది, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకు ఆడి మీద చాలా కోపం వస్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, అయినా అదంతా పాస్ట్ కదా, అతను నిన్ను ప్రేమించాడు కానీ అతను ఇచ్చిన బుక్ మాత్రం గుర్తులేదు, మరి అయినా ఇది ఏమి ఆ రూల్స్తో సూట్ కావట్లేదే అని అంటే హీరోయిన్ అడుగుతుంది, ఏంటి నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు సిరి అడుగుతుంది, ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను, నువ్వు దానికి సమాధానం చెప్పాలి. ఆ చర్చ్ నీ రూఫ్ టాప్ అంత ఉంటుందా అని అంటే హీరోయిన్ కాదు ఉండదు అని అంటుంది. ఇదంతా హీరో వింటూ ఉంటాడు. ఆ తర్వాత సిరి అడుగుతుంది, అంటే నువ్వు చర్చ్లో వేరే వాళ్ళతో మాట్లాడేదానివా, అంటే 10 సంభాషణల కన్నా ఎక్కువసేపే అని అంటే హీరోయిన్ అవును అని అంటుంది. అప్పుడు నీకు ఈ కాంగ్ పేరైతే తెలుసు కదా అని అంటే హీరోయిన్ తెలుసు అని అంటుంది. అప్పుడు సిరి లాస్ట్ క్వశ్చన్ అడుగుతుంది, అతను నిన్ను ప్రేమిస్తున్నాడని ఎప్పుడైనా చెప్పాడా అని అంటే హీరోయిన్ అంటుంది, అలా ఏం మొహం మీద చెప్పలేదు కానీ చెప్పడానికైతే ప్రయత్నించాడు అని చెప్తే ఎప్పుడు అని సిరి అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఆ రోజు ఆ నోట్స్ ఇచ్చాడు కదా ఆ రోజు అని అంటుంది. దానికి హీరో ఇదంతా విని అతని రూమ్కి వెళ్తాడు. వెళ్ళి అక్కడున్న ఈ కాంగ్ నోట్స్ని తీసుకుంటాడు. నెక్స్ట్ డే హీరో ఈ కాంగ్ ఆఫీస్కి వెళ్తాడు. ఈ కాంగ్ కూడా హీరోని చూస్తాడు. ఈ కాంగ్ హీరోని చూసి, ఈసారి ఏంటి, అసలుకే నేను చాలా బిజీగా ఉన్నాను అని ఈ కాంగ్ చెప్తాడు. అప్పుడు హీరో అంటాడు, నువ్వు కొన్ని చెప్పడం మర్చిపోయావు అనుకుంటా అని అంటాడు. దానికి ఈ కాంగ్ అంటాడు, అవునా, ఏం చెప్పడం మర్చిపోయాను? అప్పుడు హీరో ఈ కాంగ్తో అంటాడు, నువ్వేం చెప్పావు, నిన్ను తేనెటీగ కుట్టిందన్నావు కదా. అప్పుడు ఈ కాంగ్ నవ్వుతూ, అవునా, నేను అలా ఏం చెప్పలేదే, నేను ఎప్పుడైతే హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేసానో అప్పుడు అందరూ అదే అనుకున్నారు, నాకు అది కుట్టడం వల్లే ఇలా జరిగిందని. ఆ తర్వాత నాకు కూడా అనిపించింది ఎందుకు కరెక్ట్ చేయడం అని, కానీ తేనెటీగ కుట్టడం వల్ల అయితే నేను పడలేదు అని ఈ కాంగ్ చెప్తాడు హీరోకి. ఇలా నాకు ఎపిలెప్సీ వల్ల మందులు తీసుకుంటానని ఎవరికి చెప్పొద్దని అనుకున్నాను, తనకి మాత్రమే తెలిసింది, మంచిదేని తనకు మాత్రమే తెలిసింది అని అనుకున్నాను. ఆ రోజు కూడా ఎపిలెప్సీ వల్లే నేను కింద పడ్డాను, తను నా కోసం కవర్ చేసింది, ఏదో తేనెటీగ కుట్టిందని. తను నా సీక్రెట్ని దాచి ఉంచినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గానే ఫీల్ అవుతున్నాను, అయినా నేనేం చెప్పలేదు కదా తన్ని అబద్ధం ఆడమని. అప్పుడు హీరో ఈ కాంగ్ వైపు చూసి, తన వల్లే నీకు ఇలా జరిగినట్టుగా ఎందుకు అంతలా నటించా అంటే నీ కండిషన్ని కప్పిపుచ్చుకోవడానికి తనని సాక్రిఫైస్ చేసేసావు, పైగా నేను విన్నాను నువ్వే స్టార్ట్ చేసావంట కదా కాలేజ్లో రూమర్, అసలు నీకు ఐడియా ఉందా తను ఎంతలా సఫర్ అయిందో. అప్పుడు ఈ కాంగ్ అంటాడు, నువ్వు నమ్ముతావా ఆ రూమర్ని అని అంటే హీరో అంటాడు, నిజంగా తను ఒక విచ్చే, నేను కనుక్కున్న రూల్స్ ప్రకారం అయితే తను ఒక విచ్చే అని హీరో ఈ కాంగ్తో చెప్తాడు. నిజానికి చెప్పాలంటే ఇప్పటికి నువ్వు చచ్చిపోయి ఉండాలి, ఎందుకంటే నువ్వు ఆమెతో కూర్చొని మాట్లాడావు, అన్నిసార్లు మాట్లాడావు, అన్నిసార్లు కలిసే కాకుండా నువ్వు తనని ప్రేమించావని కూడా చెప్పావు కదా, అయినా నువ్వు ఇన్ని రూల్స్ బ్రేక్ చేసినా నువ్వు బ్రతికావు చూసావా ఏంటి, నేను ఆమెకి నా ఫీలింగ్స్ చెప్పానా, తనని ప్రపోజ్ చేశానా అని ఈ కాంగ్ అంటాడు. అవును నువ్వే అని హీరో చెప్తాడు. అప్పుడు ఈ కాంగ్ అంటాడు, నేనెప్పుడు చేశాను అలాగా. అప్పుడు హీరో తన దగ్గర ఉన్న నోట్బుక్ ఈ కాంగ్కి చూపిస్తాడు. అప్పుడు ఈ కాంగ్ అంటాడు, నీ దగ్గర ఎందుకుంది ఈ నోట్బుక్
అప్పుడు మనకి చూపిస్తారు హీరోయిన్ తన బుక్స్ని అమ్మేయడానికని పెడుతుంది. అప్పుడు హీరో అక్కడే ఉండి ఆ బుక్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలా హీరో దగ్గరికి ఈ బుక్ వచ్చింది. ఆ తర్వాత హీరో ఆ బుక్కున్న లాస్ట్ పేజ్ని చూస్తాడు. అక్కడ ఈ కాంగ్ హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు హీరో కోపంగా అంటాడు, నువ్వు అసలు తనని ఇంతకీ ప్రేమించావా లేదా అని. అంటే ఈ కాంగ్ అంటాడు, నువ్వు పదే పదే నా హై స్కూల్ డేస్ని ఎందుకు గుర్తు చేస్తున్నావు అని. అంటే నువ్వు చెప్పు, నిజంగానే ప్రేమించావా నువ్వు తనని అని. అంటే ఈ కాంగ్ అంటాడు, ఆ బుక్ వెనకాల రాసి ఉంటుంది, ఎప్పుడైతే కష్టంగా అనిపిస్తుందో ఒక చిన్న చిరునవ్వు నవ్వు, ఇంకా నేను నీకోసం సియోల్లో వెయిట్ చేస్తాను, ఐ లైక్ యూ అని రాసి ఉంటుంది. అప్పుడు ఈ కాంగ్ అది చూసి అంటాడు, నేను తను నాకు నచ్చింది కాబట్టి రాస్తాను కదా అని అంటాడు. నువ్వేమనుకుంటున్నావు నా కండిషన్ గురించి తన దగ్గర ఎందుకు దాచానని. అప్పుడు ఈ కాంగ్ అంటాడు, అప్పుడు నాకు తనంటే ఇష్టం అని. అంటే హీరో కోపంగా అంటాడు, ఇది అసలు న్యాయంగా ఉందా? నేనేమో ఇక్కడ పిచ్చోడ్లాగా తను ఒక్కసారి మాట్లాడుతుందని వెయిట్ చేస్తున్నాను. ఇది అసలు న్యాయంగా ఉందా? నేనేమో ఇక్కడ పిచ్చోడ్లాగా తను ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకుంటున్నాను. నువ్వేమో ఇన్ని రూల్స్ బ్రేక్ చేసావు, అయినా నువ్వు ఎందుకు బతుకున్నావు నీకు అర్థమవుతుందా? యూ డోంట్ డిజర్వ్ హర్ అని హీరో కోపంగా చెప్పేస్తాడు. అప్పుడు ఈ కాంగ్ అంటాడు, ఓకే, ఒకవేళ నేను డిజర్వింగ్ కాకపోతే నువ్వు డిజర్వింగా? అయినా తనేం నిన్ను హెల్ప్ అడగలేదు కదా, అయినా నువ్వెందుకు చేస్తున్నావు ఇంత హెల్ప్? పోనీ అదంతా నిజమే అనుకుందాం నువ్వు చేసింది, అలా అయితే నువ్వు కూడా చనిపోతావు కదా. ఏ, నేను అబద్ధం చెప్తున్నానా? నాకు తెలిసి నువ్వు ఇంకా ఆపేయాలి, నువ్వు నిప్పుతో చెలగాట మాడుతున్నావు అని ఈ కాంగ్ ఇక్కడ హీరోతో చెప్తాడు. అది విన్న హీరో అతని క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. తన రూమ్లోకి వెళ్ళి తను ఒక నోట్ తీసుకుని, స్టిక్కీ నోట్ తీసుకుని దాని మీద రాస్తాడు, నేను ఒక స్టాకర్లా తయారయ్యాను, తన చుట్టూ తిరిగి తను ఏం చేస్తుందో, తను ఎలా ఉంటుందో అనేది చూస్తున్నాను, కానీ తన దగ్గరికి వెళ్ళలేను, తను నన్ను ప్రేమించలేదు అని హీరో అనుకుంటాడు. తన ఫోటోకి ఆ స్టిక్కీ నోట్ అంటించి ఆ బోర్డు మీద అంటిస్తాడు. హీరో విండో దగ్గరికి వచ్చి హీరోయిన్ని చూస్తూ అంటాడు, తను ఎవరైతే ప్రేమిస్తుందో వాళ్ళు మాత్రమే ఈ రూల్స్ అన్నీ బ్రేక్ చేయగలుగుతారు అని హీరో అనుకుంటాడు. అప్పుడే హీరోయిన్ మెట్లు దిగి తను క్యాట్ ఫుడ్ ఇవ్వడానికి వెళ్తుంది. హీరోయిన్ వెనకాలే హీరో కూడా వస్తాడు. అప్పుడు హీరో అనుకుంటాడు, ఈసారి తను నన్ను ప్రేమించేలా నేను చేసుకుంటాను, ఇంకా దీని మీద నేను నమ్ముతాను, ఈ లాస్ట్ కండిషన్ మీద అని అనుకుని నెక్స్ట్ డే నుంచి వర్కౌట్ చేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు హీరోయిన్ క్యాట్ ఫుడ్ ఇస్తూ ఉంటుంది, ఇంకా హీరో వర్కౌట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒకరోజు హీరో మెసేజ్ చేస్తాడు సిరికి, నేను తనని కలవడానికి వెళ్తున్నాను, ఒకవేళ నేను అక్కడ రాలేకపోతే నువ్వు ఇప్పుడు తనని ఎలా చూసుకుంటున్నావో తన్ని అప్పుడు కూడా అలానే చూసుకో అని చెప్పి తన దగ్గర ఉన్న పింక్ మార్కర్తో ఆ విండో గ్లాస్ మీద షైన్ ఆన్ యూ అని రాసి అక్కడి నుంచి తన సూట్ కేస్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడే సిరి ఫోన్ వస్తుంది. అది చూసిన హీరో పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళాక కిందకి దిగి హీరోయిన్ ఫ్లాట్ వైపు వెళ్తాడు. హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి 10 minutes టైమర్ ఆన్ చేసుకుని డోర్ బెల్ కొట్టి అంటాడు, నేను డెలివరీ బాయ్ని, మీకు గుర్తున్నానా అని అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది. అది చూశాక హీరోయిన్, నువ్వా లీడోంగ్ జిన్ అని హీరోయిన్ అంటుంది. నేను నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను, నేను నీకు సహాయపడదామని అనుకున్నాను, ఐఎమ్ రియలీ సారీ అని హీరో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, నేను నీతో ఈ విషయం చెప్పడానికి చాలా ప్రిపరేషన్స్ చేసుకున్నాను. హీరో 10 కన్వర్సేషన్సే మాట్లాడాలి అని అనుకుని తన ఫింగర్స్ని కౌంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అంటుంది, వద్దు చెప్పకు అని. అంటే హీరో అంటాడు, నువ్వు ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు కాబట్టి నీకు తెలిసే ఉంటుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను అని. ఏదైతే జరిగిందో అది మీ వల్ల అయితే జరగలేదు అని హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, లేదు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. స్వయంగా నీకు విషయం చెప్దామని వచ్చాను అని చెప్పి హీరో తన దగ్గర ఉన్న బాక్స్ని కింద పెడతాడు. ఆ తర్వాత అంటాడు, ఇది మన ఊరి తరపు నుంచి నీకు ఒక చిన్న గిఫ్ట్, ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఈ విషయం చెప్పడానికి నా ప్రాణంనైనా పలంగా పెట్టగలుగుతాను నేను అని హీరో అంటాడు. కానీ ఆ విషయం నేను ఈరోజు మాత్రం చెప్పను అని హీరో అంటాడు. ఆ తర్వాత హీరో వెనకాలకి తిరిగి
అంటే అప్పటికే 10 కన్వర్జేషన్స్ అయిపోతాయి. అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ వెనక్కి తిరిగి చెప్తాడు హీరో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి, అలా చేస్తే తప్పేం కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈసారి 10 సంభాషణల కన్నా ఎక్కువ చెప్పేశానని చెప్పి హీరో కంగారు పడతాడు. 9 minutes 25 secondsలో హీరో కిందుంటాడు. అప్పటికే అక్కడ పక్కనే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. అతని పైన ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాస్త మంటలు వస్తూ ఉంటాయి. అప్పుడే అతని ముందు నుంచి ఒక ట్రక్ గుద్దైపోతుంది. మరి ఇంతకీ ఆ ట్రక్ హీరోని గుద్దేస్తుందంటారా? మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.